దిస్ ఈజ్ రేవతి. మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. 'మహర్షి' ఎపిసోడ్ నంబర్ 1. ఇందులో పాత్రలు, పేర్లు, ప్రదేశాలు, కథ అన్నీ ఊహాజనితం. ఒకరిని ఉద్దేశించినవి కావు. కథ మీ మనసుకి హత్తుకునేలా చాలా చాలా బాగుంటుంది. ఏ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. ఇక కథలోకి వెళ్దాం. అది గుంటూరు దగ్గర లక్ష్మీపురం అనే చిన్న పల్లెటూరు. ఉదయం 6 గంటలు అవుతుండగా తూర్పు దిక్కున ఉన్న సూర్యుడు ఉదయిస్తూ లేలేత సూర్యకిరణాలు భూమి మీదకి ప్రసరిస్తుంటాయి. తలారా స్నానం చేసి తడి జుట్టుకి టవల్ కట్టుకొని సింపుల్ సిల్క్ శారీలో అపరంజి బొమ్మలా కనిపిస్తుంటుంది అవంతి. లేలేత సూర్యకిరణాలు తన మోము మీద పడుతుండగా ఆ కిరణాలకి తన మోము ఇంకా ప్రకాశిస్తూ చిరునవ్వుతో కూడిన భక్తి భావంతో తులసి కోటకి పూజ చేస్తూ ప్రదక్షిణ చేస్తుంటుంది. కొద్దిసేపటికి అవంతి ప్రదక్షిణలు పూర్తి చేసి భక్తితో నమస్కరిస్తూ, అమ్మా తులసమ్మ తల్లి, మా కుటుంబాన్ని చల్లని చూపుతో చూడు. మా పిన్నితో నాకు తిట్లు తగ్గించేటట్టు చూడు. నా చెల్లెలు తాన్యాకి తన రౌడీయిజాన్ని తగ్గించి కాస్త కుదురుగా ఉండేటట్టు చూడు. చివరిగా నా కోరిక, నాకు వచ్చే భర్త ఆ శ్రీరాముడి కంటే ఏమాత్రం తీసిపోకూడదు. నన్ను మాత్రమే ప్రేమించే భర్తని, నన్ను గుండెల్లో పెట్టుకొని పూజించే భర్తని నాకు ప్రసాదించమ్మా అని మనసారా కోరుకుంటుంది. మరి అవంతికొచ్చే భర్త ఎక్కడ ఉన్నాడో చూద్దాం. అదే సమయంలో హైదరాబాద్లో ఒక లగ్జరీ 5 స్టార్ హోటల్ రూమ్లో మహర్షి వాష్రూంలో నుంచి బయటకొచ్చి మిర్రర్ దగ్గరికి వెళ్ళి టవల్తో మొహం తుడుచుకుంటూ అద్దంలో చూసుకుంటాడు. 6 అడుగుల ఆజానుబాహుడు, పాల రంగులాంటి వర్చస్సు, ఆకర్షణగా కనిపించే ముఖ కవలికలతో చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తుంటాడు. పెదవుల మీద చిరునవ్వు లేకపోయినా ఒక రకమైన ఆకర్షణతో అమ్మాయిల మనసుని ఇట్టే గెలిచే రాకుమారుడు. ఆ పక్కనే బెడ్ మీద పడుకొని నిద్రపోతున్న ఒక అమ్మాయి అప్పుడే మేలుకొని లేచి అద్దంలో కనిపిస్తున్న మహర్షి అందాన్ని అలా చూస్తుంటుంది. ఆ అమ్మాయి లేవటం అద్దంలో చూసిన మహర్షి తన వైపుకు తిరిగి పాకెట్లో ఉన్న డబ్బు కట్ట తీసి తన దగ్గరికి వచ్చి ఇస్తూ, ఇక వెళ్దామా అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఆ డబ్బులు తీసుకుని సంతోషపడుతూ అలాగే అంటుంది. కొద్దిసేపటికి ఆ అమ్మాయితో కలిసి మహర్షి లిఫ్ట్లో కిందికొస్తాడు. రిసెప్షన్ దగ్గర ఉన్న హోటల్ మేనేజర్ మహర్షికి ఎదురు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటూ గ్రీట్ చేస్తాడు. అక్కడున్న ఇద్దరు లేడీ రిసెప్షనిస్ట్ కూడా మహర్షిని చూసి బాస్ అనే గౌరవంతో లేచి నిలబడతారు. గుడ్ మార్నింగ్ మేనేజర్, ఇక్కడ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు కదా? హోటల్లో ఎలాంటి ప్రాబ్లం లేదుగా అని అడుగుతాడు మహర్షి ఆ అమ్మాయితో కలిసి నడుస్తూ. అలాంటిది ఏమీ లేదు సార్ అంటాడు మేనేజర్. గుడ్, ఏదైనా ఉంటే వెంటనే బెనర్జీ గారికి ఫోన్ చేయండి అంటూ ఆ అమ్మాయితో కలిసి బయటకు వెళ్తుంటాడు. ఆ ఇద్దరు రిసెప్షనిస్ట్ వెళ్తున్న ఆ హోటల్ ఓనర్ మహర్షిని చూస్తూ, ఏంటో మన బాస్ ఒక్కసారి వచ్చిన ఆ అమ్మాయితో ఇంకొకసారి రాడు. అమ్మాయిలని యూజ్ అండ్ త్రోలాగా యూజ్ చేసుకుని వదిలేస్తాడు అని కామెంట్స్ చేస్తుంటారు. మేనేజర్ అది విని వాళ్ళ దగ్గరికి సీరియస్గా వచ్చి, ఈ హోటల్ ఓనర్ని, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని అయిన మహర్షి సార్ని పట్టుకొని ఏంటా మాటలు? వారు తిరిగిపోతే అయినా వారి పర్సనల్ విషయాలు మీకు అనవసరం. సార్ మీద కామెంట్స్ చేయటం ఆపి మీ వర్క్ మీరు చూసుకోండి అంటూ వార్నింగ్ ఇస్తాడు. సారీ సార్ అంటారు వాళ్ళిద్దరూ. అవంతి తులసికోట దగ్గర పూజ చేసిన తర్వాత లోపలికి వచ్చి తండ్రి ఫోటోకి పూలదండ వేసి బొట్టు పెట్టి నమస్కరించి అక్కడున్న తన ఫోన్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళి ఫోన్ ఓ పక్కకు పెట్టి పాలు వేడి చేస్తూ, నా ఫ్రెండ్ గౌతమ్ ఇంకా ఫోన్ చేయట్లేదేంటి? పిన్ని లేచేసరికి గౌతమ్తో ఫోన్ మాట్లాడితే
ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే పిన్ని లేనిపోని అనుమానాలతో పెడర్థాలు తీసి తిడుతుంటుంది అని గౌతమ్ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అదే ఇంట్లో మరొక రూమ్‌లో అందమైన వైట్ చుడీదార్‌లో చిందరవందరగా విరబోసిన జుట్టుతో కనిపిస్తున్న మరో ముద్దుగుమ్మ తాన్య హాయిగా నిద్రపోతుంటుంది. హైదరాబాద్‌లో ఓ ఖరీదైన విల్లాలో నిద్రపోతున్న అవంతి ఫ్రెండ్ అయిన గౌతమ్ కళ్ళల్లోకి ఆ తాన్య రూపం వెనుక నుంచి కనిపిస్తూ గౌతమ్‌ని భయపెట్టిస్తుంటుంది. ఆ కలలో వైట్ చుడీదార్‌లో విరబోసిన చిందరవందరైన జుట్టుతో తాన్య మొహం కనపడకుండా వెనుకగా పరిగెత్తుతూ నిద్రపోతున్న గౌతమ్ కలలో కనిపిస్తుంటే ఆ రూపం చూసి గౌతమ్ భయంతో కలవరపడుతుంటాడు. ఆ కలని చెదరగొడుతూ బావా లే అంటూ గౌతమ్ మరదలు వర్ష నిద్ర లేపుతుంటుంది. గౌతమ్ ఆ భయంతోనే ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. చక్కటి రంగు, రూపంతో ఉండే గౌతమ్ ఆ కలలో మొహం కనిపించకుండా వెనుక నుండి మాత్రమే కనిపిస్తున్న తాన్య డెవిల్ తలుచుకొని కంగారు పడుతుంటాడు. తన బావని అలా చూసి వర్ష కాస్త కంగారు పడుతూ, ఏంటి బావా, ఏదైనా కల కంటున్నావా ఏంటి? కొంప తీసి ఎవరైనా డ్రీమ్ గర్ల్ నీ కల్లోకొచ్చిందా ఏంటి? అని టెన్షన్‌గా అడుగుతుంది. గౌతమ్ కలలోకొచ్చిన ఆ రూపాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని చిరాకు పడుతూ, నా బొంద, అది డ్రీమ్ గర్ల్ కాదు, డ్రీమ్ డెవిల్. ఆ డెవిల్ ఎవరో గాని రోజు నా కల్లోకొచ్చి భయపెట్టిస్తుంటుంది అంటాడు కోపంగా. ఓస్, అంతేనా? ఏదో డ్రీమ్ గర్ల్ కనిపించి ఆ డ్రీమ్ గర్ల్‌కి నువ్వు పడిపోతావేమోనని భయపడ్డాను. డ్రీమ్ డెవిల్ అయితే పర్వాలేదులే అని వర్ష తనలో తను అనుకొని తృప్తి పడుతుంది. పాపం వర్ష. అది సరే గాని నువ్వెప్పుడొచ్చావు వర్ష? అని అడుగుతాడు ఆ కల నుండి కాస్త బయటకొచ్చి. కాలేజ్‌కి హాలిడేస్ బావా! అందుకే వచ్చాను. నువ్వు జిమ్ చేసే టైమయింది కదా! అందుకే నిన్ను నిద్ర లేపుదామని వచ్చాను బావా! అంటుంది వర్ష కాస్త వయ్యారాలు పోతూ. కానీ గౌతమ్ ఆ వయ్యారాలు పట్టించుకోకుండా గోడ గడియారం వైపు చూస్తూ, అవును, ఇప్పటికే చాలా టైమయింది అంటూ బెడ్ మీద నుంచి లేచి, సరే నువ్వెళ్ళు అంటాడు. ఓకే బావా! అంటూ వర్ష వెళ్ళిపోతుంది. ఓ గాడ్! నా ప్రాణ స్నేహితురాలు అవంతి నా ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటుంది అనుకుంటూ తనకి ఫోన్ చేస్తూ వెళ్ళి జిమ్ సైక్లింగ్ మీద కూర్చుంటాడు. ఇక్కడ అవంతి పాలు వేడి చేస్తూ గౌతమ్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అతని దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి సంతోషపడుతూ టక్కున ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ గౌతమ్ అంటుంది. ఇక్కడ గౌతమ్ స్నేహితురాలు గొంతు వినగానే సంతోషపడుతూ గుడ్ మార్నింగ్ అవంతి అంటాడు. ఏంటి ఈరోజు ఫోన్ చేయటం ఇంత లేట్ అయింది? లేటుగా లేచావా? అని అడుగుతుంది అవంతి. అవునవంతి, ఏదో డెవిల్ నా కల్లోకొచ్చి డిస్టర్బ్ చేస్తుంటే దానిని భయంగా చూసుకుంటూ నిద్ర లేవటం మర్చిపోయాను అంటాడు నవ్వుతూ. అది విని అవంతి కాఫీ కలుపుతూ నవ్వుతుంటే ఇక్కడ ఆ డెవిల్ తాన్య గౌతమ్‌ని నిద్రలో భయపెట్టించి తను మాత్రం హాయిగా నిద్రపోతుంటుంది. ఇలా గౌతమ్ సంతోషంతో ప్రశాంతంగా అవంతితో మాట్లాడుతూ నిదానంగా సైక్లింగ్ చేస్తుంటాడు. ఇలా కొద్దిసేపటికి ప్రాణ స్నేహితులు ఇద్దరూ ముచ్చట్లు పంచుకొని ఫోన్ పెట్టేస్తారు. గౌతమ్ ఫోన్ పక్కకు వేసి, ఉదయం లేవగానే ముందు నా ప్రాణ స్నేహితురాలు అవంతిని తలుచుకుంటాను. ఆ తర్వాత నా బద్ధ శత్రువైన ఆ మహర్షిని తలుచుకుంటాను అని మహర్షిని తలుచుకుంటుండగానే తెలియని ఆవేశంతో సైకిల్ తొక్కే స్పీడును కూడా పెంచుతుంటాడు. మహర్షి మీద అతనికి ఉన్న కసి, కోపం, పగతో గౌతమ్ కండలు బిగుసుకుపోతూ, కళ్ళు కూడా పగ, ప్రతీకారంతో రగిలిపోతూ, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మనసు అగ్నిగుండంలా చెలరేగుతూ, చెమటలు పడుతున్నా పట్టించుకోకుండా మహర్షి మీదున్న కోపానంతా సైకిల్ తొక్కడం మీద చూపిస్తూ, మహర్షి, ఎప్పటికైనా నీ పతనానికి నాంది నేనే. బిజినెస్‌లో నిన్ను ఓడించి, నిన్ను జీరోని చేయడమే నా ధ్యేయం.
త్వరలో జరగబోయే ఫ్యాషన్ షో కాంపిటీషన్‌లో మా గార్మెంట్స్ కంపెనీ నీ కంపెనీ మీద గెలిచి తీరుతుంది. నీ ఓటమి కోసం ఎదురు చూస్తూ ఉండు అనుకుంటాడు కసిగా. ఇక్కడ అవంతి కాఫీ 2 కప్పుల్లో పోసి ట్రేలో పెట్టుకొని తీసుకువెళ్తుండగా ఎదురుగా తన సవితి తల్లి అయిన కాంతమ్మ కోపంతో కనిపిస్తుంటుంది. ఆవిడని చూడగానే అవంతి భయపడుతూ కాఫీ తీసుకో పిన్ని అంటుంది. మళ్ళీ నీ స్నేహితుడినేనా మాట్లాడేది అని అడుగుతుంది కాంతమ్మ కాఫీ కప్ అందుకుంటూ. అవును పిన్ని అని వాళ్ళ స్నేహాన్ని ఎక్కడ తప్పుపట్టి మాట్లాడుతుందోనని భయంతో ఆ మాటలు వినడం ఇష్టం లేక కాఫీ కప్పుతో తాన్యా రూంలోకి వేగంగా వెళ్తుంది. నిద్రపోతున్న చెల్లెల్ని ప్రేమగా చూసుకొని తాన్యా చాలా టైమైంది లేమ్మా అని లేపుతుంటుంది అవంతి. ప్లీజ్ అక్క ఇంకొద్దిసేపు పడుకుంటాను అంటూ నిద్ర మత్తులోనే అక్క దగ్గర గారాలు పోతుంటుంది తాన్యా డెవిల్. ఇప్పటికే చాలా టైమైంది ఆడపిల్ల ఇంతసేపు నిద్రపోకూడదు లేమ్మా అంటుంది అవంతి. తాన్య బద్ధకంగా ఆవలించుకుంటూ లేచి కూర్చొని మా అక్క చెప్తుంది కాబట్టి లేస్తున్నాను అంటూ నవ్వుతూ చెప్పి అవంతి కట్టుకున్న పింక్ కలర్ శారీ చూస్తూ ఈ శారీ నీకు చాలా బాగుంది అక్క అంటుంది. సెలెక్షన్ నీది కదా ఎందుకు బాగోదు నీ సెలెక్షన్ నాకు ఎప్పుడైనా చాలా బాగుంటుంది అంటూ కాఫీ కప్పుని తాన్యకి అందిస్తుంది. నా సెలెక్షన్ నీకు బాగుంటుందనే కదా నువ్వు పెట్టుకుని హెయిర్ పిన్నుతో సహా అన్నీ నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చేది. రేపు కాబోయే బావగారిని కూడా నేనే సెలెక్ట్ చేస్తాను అంటుంది తాన్య అదే స్మైల్ కంటిన్యూ చేస్తూ. అవంతి నవ్వుతూ సరేలే ముందు కాఫీ తాగు అంటుంది. తాన్య కాఫీ తాగుతుండగా కాంతమ్మ అక్కడికొచ్చి ఈ మధ్య మీ అక్క వ్యవహారాలు బాగా ముదురుతున్నాయి తాన్య. స్నేహితుడు అంటూ రోజు వగలపోతూ ఫోన్ మాట్లాడుతుంది అంటూ అవంతి మీద అక్కుసుని చూపిస్తుంది. కాంతమ్మ మాటలకి తాన్య కోపం తెచ్చుకుంటూ ఉంటే అవంతి బాధపడుతూ దయచేసి మా స్నేహాన్ని అర్థం చేసుకోకండి పిన్ని. మా మధ్య ఉన్నది మంచి స్నేహం మాత్రమే అని తిరిగి తాన్య వైపు చూసి పిన్ని మాటలు నమ్మకు తాన్య. మా ఇద్దరి మధ్య పిన్ని ఊహించుకున్నట్టుగా ఏమీ లేదు అంటుంది కన్నీటి పొరతో. అయ్యో అక్క అని కాఫీ కప్ పక్కకు పెట్టి నీ గురించి నాకు తెలీదా ఆ మాత్రం నేను నమ్మకపోతే నేను నీ చెల్లెలు ఎలా అవుతాను అతనెవరో నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు కదా అమ్మ అతని గురించేనా మాట్లాడేది అని అడుగుతుంది. అవును తాన్య మా మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహం తప్ప మరి దేనికి చోటు ఉండదు. కానీ పిన్ని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది అంటూ బాధపడుతుంది. అమ్మా ఇంకొకసారి అక్క గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను చంపేస్తాను అంటూ తల్లి మీద విరుచుకుపడుతుంది తాన్య. నువ్వు ఎన్ని కేకలు వేసినా పర్వాలేదే ఈవిడ గారికి కావిలి కాసే కంటే మీ మేనత్త కొడుకు ఆ కోటిగాడికి కట్టబెడితే సరిపోతుంది అంటూ పుల్ల విరుపుగా మాట్లాడుతుంది కాంతమ్మ. ఆ మాటలకు అవంతి భయపడుతుంటే తాన్య తల్లి మీద ఇంకా కోపం తెచ్చుకుంటూ బెడ్ మీద నుంచి లేచి ఆ కోటిగాడి గురించి నా ముందు ఎత్తావంటే నేను నిజంగానే చంపేస్తాను. దేవతలాంటి మా అక్క ఎక్కడా పచ్చి దుర్మార్గుడైనా ఆ కోటిగాడెక్కడా మా అక్క కాలి గోటికి కూడా సరిపోని ఆ కోటిగాడిని అక్కకి ఎలా కట్టబెడతావో నేను చూస్తాను అంటుంది. ఇంతెంత కట్నాలు పోసి ఈవిడ గారికి కోటీశ్వరుని తెచ్చి పెళ్లి చేయటానికి మీ అయ్య పైకి పోతూ పోతూ కోట్లిచ్చిపోలేదు. ఏదో ఆయన రిటైర్మెంట్ డబ్బును వడ్డీలకు తిప్పి ఇల్లు గడుపుతుంది. నీకు కనిపించడం లేదా అని అడుగుతుంది కాంతమ్మ. నీ వడ్డీ డబ్బులే కాదు అక్క మిషన్ కుట్టే డబ్బులు కూడా ఇంట్లో పడుతున్నాయి. ఏదో అక్కని నువ్వే పోషిస్తున్నట్టుగా మాట్లాడుకో అంటుంది తాన్య. సెటైర్ పడేసరికి కాంతమ్మ కోపంగా మొహం తిప్పుకుంటుంది. ఇప్పుడు ఆ మాటలని ఎందుకు తాన్య ఇక వదిలే అని చెప్పి వెళ్తుంది అవంతి. చేసినంత చేసి ఏమి ఎరగనట్టు వెళ్తుంది మహాతల్లి అని కాంతమ్మ నోట్లో తిట్టుకొని నా మీద ఎగరటం కాదు ఆ సుబ్బారావు 2 సంవత్సరాల నుంచి వడ్డీ ఇవ్వడం లేదు. ముందు వెళ్ళి
అసలు వడ్డీ వసూలు చేసుకొనిరా అని చెప్పి వెళ్తుంది. తాన్య ఇంకా తల్లి మీద కోపడుతూనే, అమ్మ ఎప్పుడూ అంతే. అక్కని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నా కళ్ళు కప్పి అక్కని ఆ కోటిగాడికిచ్చి పెళ్లి చేసినా చెయ్యొచ్చు. అక్కకి బెస్ట్ అయిన వ్యక్తిని త్వరలో సెలెక్ట్ చేసి, ముందు అక్కకి పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపించాలి అని ఆలోచిస్తుండగా, ఆ సుబ్బారావు దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుని రమ్మని చెప్పాను కదా! త్వరగా వెళ్ళు అంటూ కాంతమ్మ కేకలు వేస్తుంటే, ఒరే సుబ్బారావు, వస్తున్నాన్రా నీ దగ్గరికి అంటూ తాన్య కోపంగా బయలుదేరుతుంది. సుబ్బారావు కంట్లో కారం పడేసరికి ఆ మంటకి మెలకలు తిరుగుతుంటాడు. వాడు ఆ బాధ నుంచి బయటపడకముందే తాన్య వాడి చేయిని మెలతిప్పి పట్టుకొని, 2 సంవత్సరాల క్రితం డబ్బు తీసుకొని రూపాయి కూడా వడ్డీ కట్టలేదంట. పైగా డబ్బులెగ్గొడితే ఏం చేస్తావని మా అమ్మతో డైలాగ్స్ చెప్తున్నావంట. ఏంటి సంగతి అని అడుగుతుంది తాన్య. వాడికి ఎదురుగా ఉన్న వాడి పెళ్ళాం కూడా తాన్యని చూసి భయపడుతూ, నా మొగుణ్ణి వదిలేయమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అంటూ దగ్గరికి రాబోతుంటుంది. నా దగ్గర కారం ఇంకా అయిపోలేదు. నా చున్నీలో మూట కట్టుకొని వచ్చాను అంటూ మూటను చూపిస్తుంది. అది చూసి ఆవిడ ముందుకు వేసిన అడుగులు వెనక్కి వేస్తుంది. అసలు వడ్డీ తీసుకొనిరా, అప్పుడు నీ మొగుణ్ణి ప్రాణాలతో వదిలేస్తాను అని బెదిరిస్తుంది తాన్య. మా దగ్గర డబ్బులు లేవు అంటుంది పెళ్ళాం ఇవ్వడం ఇష్టం లేక. ఓహో, డబ్బులు లేకనే మొన్న అమరావతి దగ్గర 10 ఎకరాల పొలం కొన్నారా అని అడుగుతుంది తాన్య. మొగుడు నొప్పితో బాధపడుతుంటే పెళ్ళాం బాధగా చూస్తుంటుంది. నీ మొగుణ్ణి ఇలా కాదు, చెయ్యి విరక్కొడితే గాని అప్పుడు ఇద్దరు దారికి ఎలా రారో చూస్తాను అని తాన్య వాడి చేయిని ఇంకా గట్టిగా మెలతిప్పుతుంటుంది. సుబ్బారావు ఆ నొప్పికి కళ్ళ మంటలకి తట్టుకోలేక, ఇంకా చూస్తావేంటే, తొందరగా డబ్బులు తీసుకురా, లేకపోతే ఈ దెయ్యం నన్ను కారంతో చంపేసినా చంపేస్తుంది అంటాడు. ఎవ్వడ్రా దెయ్యం అంటూ తాన్య ఇంకా వాడి చెయ్యి మీద కోపాన్ని చూపిస్తుంటే, ఆగమ్మా, నా మొగుడు చెయ్యి విరగొట్టకు, ఇప్పుడే మీ డబ్బులు మీకు తెచ్చిస్తాను అంటూ లోపలికి వెళ్తుంది సుబ్బారావు భార్య. తాన్య అతని చెయ్యి అలాగే పట్టుకొని ఉండగా, పెళ్ళాం డబ్బులు తెచ్చి ఇచ్చి, ఇదిగో మీకు రావాల్సిన మొత్తం ఇస్తున్నాను, ఇక నా మొగుణ్ణి వదిలే అంటుంది ఆవిడ. తాన్య ఆ డబ్బులు తీసుకొని అతన్ని వదిలేసి, ఈ బుద్ధేదో ముందే ఉంటే నీ మొగుడి కంట్లో కారం పడకపోయేది, నా చున్నీ ఇలా కారంతో ఆగం కాకుండా ఉండేది అంటూ కారం మూటని విప్పి గాలిలో పోసి వెళ్తుంది. వాళ్ళు ఆ ఘాటుకి దగ్గుకుంటూ, వామ్మో, ఆ కాంతమ్మతోనైనా పెట్టుకోవచ్చు గాని ఈ తాన్యతో పెట్టుకోకూడదు అనుకుంటారు ఇద్దరు. మహర్షి ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని కొన్ని డ్రెస్ డిజైన్స్ పేపర్స్ చూస్తుంటాడు. మహర్షికి ఎదురుగా దాదాపు 50 సంవత్సరాల వయసున్న బెనర్జీ గారు ఆఫీస్ సూట్లో హుందాగా కూర్చొని ఉంటారు. ఈ డిజైన్స్ ఏవి బాగలేవు బెనర్జీ గారు. ఈసారి ఫ్యాషన్ షోకి చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. వాళ్ళల్లో నా శత్రువు గౌతమ్ కూడా ఈసారి మన మీద గట్టి పోటీ ఇస్తున్నాడని తెలుస్తుంది. గౌతమ్ మీద పోటీ పడాలంటే ఈ డిజైన్స్ సూట్ కావు, ఇంకా మంచి డిజైన్స్ చూడాలి అంటాడు. ఎక్స్‌పర్ట్ డిజైనర్స్తోనే వీటిని డిజైన్ చేయించాను మహర్షి. ఇంతకన్నా మంచివి అంటే ఇంకా కష్టం అంటాడు బెనర్జీ గారు నిరాశ చెందుతూ. అదే సమయంలో మహర్షి చూపులకు ఆకర్షించబోతున్న డిజైన్ అవంతి మిషన్ మీద రెడీ అవుతుంటుంది. 12 సంవత్సరాల పాపతో ఒక తల్లి తన దగ్గరికొచ్చి, అమ్మ అవంతి, ఒక పెళ్లి ఫంక్షన్‌కి హైదరాబాద్ వెళ్ళాలి. మా పాప డ్రెస్ కుట్టడం అయిపోయిందా అని అడుగుతుంది. ఇప్పుడే అయిపోయిందక్కా. చిట్టికి ఈ డ్రెస్‌ని లేటెస్ట్ మోడల్‌తో కుట్టాను అని ఇస్తుంది. ఆవిడ అది చూసి, డ్రెస్ చాలా బాగుందవంతి. నువ్విలా కొత్త కొత్త మంచి డిజైన్స్ కుడతావని నీకిచ్చాను. మేము ఊరి నుండి రాగానే నీకు డబ్బులిస్తాను అవంతి అంటుంది ఆవిడ. డబ్బులు ఏముందిలే అక్కా, తర్వాతైనా ఇవ్వొచ్చులే అని అవంతి మాట్లాడుతుంటే, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు బెనర్జీ గారు.
బాగా ఎక్స్‌పర్ట్ డిజైన్స్‌ని వెతకండి. ఇక్కడున్న డిజైన్స్‌తో నేను కాంపిటీషన్‌కి వెళ్ళి ఆ గౌతమ్ ముందు ఓడిపోలేను. ఇంకా కొత్తగా, లేటెస్ట్ మోడర్న్‌గా డిజైన్ ఉండాలి. అలాంటి డిజైన్స్ క్రియేట్ చేసే ఫ్యాషన్ డిజైనర్స్‌ని ఎవరైనా ఉన్నారేమో చూడండి. డబ్బు ఎంతైనా పర్వాలేదు" అంటాడు మహర్షి. "సరే మహర్షి, నేను ప్రయత్నిస్తాను" అని బెనర్జీ గారు అంటూ ఉండగానే, "ఎక్స్‌క్యూజ్ మీ" అంటూ మరో హ్యాండ్సమ్ గాయ్, దాదాపు 23 సంవత్సరాల వయసున్న వెంకట్ నవ్వుతూ వస్తాడు. ఇద్దరూ అటువైపుగా చూస్తూ ఉండగా, "హమ్మయ్య! ఇద్దరూ ఇక్కడే ఉన్నారు" అంటూ వెంకట్ ఫైల్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికొచ్చి, "సార్, ఇవి మీరు చేయాల్సిన ఫైల్స్" అని మహర్షి ముందు పెట్టి, "నాన్న, ఇవి మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్" అని బెనర్జీ గారి ముందు పెడతాడు వెంకట్. "ఆఫీస్‌లో ఉన్నప్పుడు నన్ను నాన్న అని పిలవద్దని చెప్పాను కదా" అంటాడు బెనర్జీ గారు కొడుకుకి లైట్ వార్నింగ్ ఇస్తూ. "అంటే ఇక్కడ మనమే కదా ఉంది అని అలా పిలిచాను నాన్న" అంటాడు వెంకట్ తండ్రి అంటే వినయంతో కూడిన భయంతో. "సరేలే, మర్చిపోయి అందరి ముందు పిలవకు. బంధుత్వాలు బయటే కాని ఆఫీసులో ఉండకూడదు" అంటూ బెనర్జీ గారు ఫైల్స్ మీద సైన్ చేస్తుంటాడు. ఆ తండ్రి కొడుకుని చూసి మహర్షి ఒక చిన్న నవ్వు నవ్వి ఫైల్స్ మీద సైన్ చేస్తుంటాడు. ఇలా ఒకరోజు మహర్షి, బెనర్జీ గారు కారులో వెళ్తుంటారు. బెనర్జీ గారు కార్ డ్రైవ్ చేస్తూ, "ఎంతమంది ఎక్స్‌పర్ట్‌తో డిజైన్స్ తయారు చేయించినా నువ్వు నచ్చటం లేదు మహర్షి. కాంపిటీషన్ టైం కూడా దగ్గరకొస్తుంది. నువ్వింకా డ్రెస్ డిజైన్ సెలెక్ట్ చేయలేదు. ఇలా అయితే ఎలా మహర్షి" అంటూ ముందుకు వెళ్తుంటాడు. మహర్షి పక్క సీట్లో కూర్చొని కొన్ని డిజైన్స్ చూస్తూ, "నాకు నచ్చకపోతే దేనికి కాంప్రమైజ్ కానని తెలుసు కదా బెనర్జీ గారు. ఏదైనా నాకు నచ్చినట్టే జరగాలి. అది బిజినెస్ అయినా సరే, ఇంకేదైనా సరే. నచ్చే డిజైన్ కనపడే వరకు నా నిర్ణయం ఇదే" అంటూ ఆ డిజైన్ పేపర్స్‌ని చిరాగ్గా పక్కకి వేసి, వాటర్ తాగటానికి బాటిల్ తీసుకునేసరికి అది ఖాళీగా కనపడుతుంటుంది. బెనర్జీ గారు కారు పక్కకాపి, "నేను వెళ్ళి వాటర్ బాటిల్ తెస్తాను" అంటాడు. "అయ్యో, మీరేమీ వద్దు. నేను వెళ్ళి తెచ్చుకుంటానులే" అని మహర్షి అంటుండగా, "పర్వాలేదు మహర్షి, నువ్వుండు" అంటూ బెనర్జీ గారు వెళ్తారు. మహర్షి కూడా కాస్త రిలాక్స్ కోసం కారు దిగి అటూ ఇటూ చూస్తుండగా, ఆ 12 సంవత్సరాల పాప చిట్టి ఐస్ క్రీం తింటూ మహర్షికి కనిపిస్తుంటుంది. మహర్షికి చిట్టి వేసుకున్న డ్రెస్ మీద, ఆ డ్రెస్ డిజైన్ మీద చూపు పడుతుంది. ఎన్ని డిజైన్స్ చూసినా నచ్చని మహర్షి, అవంతి చేతుల్లో క్రియేట్ అయిన ఆ డిజైన్ మీద మహర్షి కళ్ళు కట్టి పడేస్తుంటాయి. వెంటనే కాస్త సంతోషంతో కార్లో నుంచి ఒక పేపర్, పెన్సిల్ తీసుకొని చిట్టి డ్రెస్ చూస్తూ ఆ డ్రెస్ డిజైన్ డ్రా చేస్తుంటాడు. ఆ డిజైన్ అంతా డ్రా వేసి చూసుకొని, "యెస్, నాకు కావాల్సింది ఇలాంటి డిజైన్. గౌతమ్, నిన్ను ఓడించడానికి ఈ డిజైన్‌తో రాబోతున్నాను. నా మీద నువ్వు ఎప్పటికీ గెలవలేవని ఈ దెబ్బతో మరొకసారి తెలిసిపోతుంది" అని కసిగా అనుకొని డ్రా చేసిన డిజైన్ చూస్తూ సంతోషపడుతుండగా, ఆ పాప తల్లి వచ్చి, "రామ్మా, బసొచ్చింది" అంటూ పాపని తీసుకుని వెళ్తుంటుంది. ఇంతలో బెనర్జీ గారు వాటర్ బాటిల్ తీసుకుని వస్తారు. "బెనర్జీ గారు, మనకి మంచి డిజైన్ దొరికింది. ఈసారి కాంపిటీషన్‌లో కూడా మనమే విన్ అవుతున్నాము. ఆ గౌతమ్‌కి గట్టి పోటీ ఇవ్వబోతున్నాను" అంటూ డ్రా చేసిన డిజైన్ బెనర్జీ గారికి ఇస్తాడు. బెనర్జీ గారు కూడా ఆ డిజైన్ చూసి సంతోషపడుతూ, "చాలా బాగుంది. రియల్లీ ఎక్సలెంట్ డిజైన్. కానీ ఈ డిజైన్ ఎక్కడిది?" అని అడుగుతాడు. "అక్కడ ఒక పాప ఈ డిజైన్ డ్రెస్ వేసుకుని ఉంటే చూశాను" అంటూ అటువైపు చూసేసరికి ఆ పాప తల్లితో కలిసి బస్ ఎక్కుతుంది. ఆ మరుక్షణమే బస్ వేగంగా వెళ్తుంటుంది. "అర్రే! ఆ డ్రెస్ డిజైనర్ ఎవరో పాపని అడిగి తెలుసుకుందామనుకుంటే అప్పుడే పాప వెళ్ళిపోయిందే" అంటాడు మహర్షి నిరాశ చెందుతూ. "మరి ఇప్పుడు ఏం చేద్దాం మహర్షి? ఆ డిజైన్ పేటెంట్ రైట్స్ లేకుండా కాంపిటీషన్‌లో పెడితే ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో"
అంటాడు బెనర్జీ గారు. ప్రాబ్లం అయితే అప్పుడే చూద్దాంలే బెనర్జీ గారు. ముందు ఈ డిజైన్ డ్రెస్ రెడీ చేయించండి. ఫ్యాషన్ షోకి మంచి మోడలింగ్‌ని చూడమని వెంకట్‌కి చెప్పండి అంటూ వాటర్ బాటిల్ అందుకొని కారెక్కుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మహర్షి, గౌతమ్ మధ్య అంత బద్ధ శత్రుత్వం దేనికి? ఈ కాంపిటీషన్‌లో స్నేహితురాలు క్రియేట్ చేసిన డిజైన్ మీద మహర్షితో పోటీ పడి గౌతమ్ ఓడిపోతాడా? పేటెంట్ రైట్స్ లేకుండా ఆ డ్రెస్ కాంపిటీషన్‌లో పెట్టబోతున్న మహర్షికి ముందు ముందు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయా? అసలు హైదరాబాద్‌లో ఉన్న మహర్షి, గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో ఉన్న అవంతి ఎలా కలవబోతున్నారు? వాళ్ళ ఫస్ట్ మీట్ ఎలా ఉండబోతుంది? తెలుసుకోవాలంటే మంచి మెసేజ్, మోరల్ వాల్యూ ఉన్న అద్భుతమైన కథనంతో, ఊహకు అందని మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. ఇంతకుముందు సిరీస్‌ని ఆదరించినట్టే ఈ సిరీస్ కూడా ఆదరిస్తూ, ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేయటానికి చూడండి. అలాగే ఇప్పటికే ఎన్నో సిరీస్ నా ఛానల్‌లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. నా సీరియల్స్‌పై మీకు నమ్మకం ఏర్పడితే నా ఛానల్ మీ ఫ్రెండ్స్‌కి, బంధువులకి, మీ సోషల్ అకౌంట్స్‌లో దయచేసి షేర్ చేయండి. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తే కొత్త వాళ్ళు కూడా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చదవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ప్లీజ్ షేర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.